తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెను అతులిత మాధురీ మహిమ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటంజుమీ పెంచి ఎగసిన కొండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదలా చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు నగువాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాదు విడువు మర్జునాయని నాదు విషిక వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు భాష గురించి ఒక కవిత చెప్పమని చెప్పారు. తెలుగు భాష నా కవిత, నా భాష తెలుగు భాష. ఉగ్గు పాలు బట్టి ఊయలూపిన భాష, జోలపాటలు పాడి జోకొట్టిన భాష, జోజో ముకుందాల లాలి భాష, జో అచ్యుతానంద జోల భాష. ఆవులు అనువేల అమ్మ భాష, తప్పటడుగుల నాడు తల్లి భాష, బుడిబుడి అడుగుల బుడుగు భాష, మాటలొచ్చే వేళ మాతృభాష, మాటలొచ్చే వేళ మాతృభాష. ఆలు నేర్చిన పదములై పలికిన పసితనమున పలుకు పసిడి భాష, నేర్చిన కొద్దిగా నిండు జాబిలిలాగా వెన్నెలై విరజిల్లు వెండి భాష. చదువు నేర్చిన వేళ సంస్కారం ఈ భాష, శ్రమజీవుల చెమట కొపశమన ఈ భాష. ఆదికవి నన్నయ్య అక్షరము ఈ భాష, తిక్కన్న ఎర్రన్న విరచితము ఈ భాష. కవి సార్వభౌముని కవనంబు ఈ భాష, అల్లసాని వారి అటజనియ ఈ భాష. పద్యమై గద్యమై గజరాజమోక్షమై హరిని కీర్తించిన వెలుగు భాష. ఉన్నటువంటి ప్రాధాన్యం అలాంటిది. మరి పంచకట్టులో నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాగా యత్రం చ మిథునాదేకమవధి కామమోహితం తయారు చేస్తున్నాడు. ఒక కుండకి అటు ఇటు చూసింది, కొన్ని కుండల్ని ఆవంలో పెట్టి కాలుస్తున్నారు. ఆ కుండకి చాలా భయం వేసింది. అమ్మో, నన్ను కూడా అలా కాల్చేస్తారా అని కంగారు పడింది. కుమ్మరిని బతిమాలింది. కుమ్మరి నన్ను ఒక్కదాన్ని కాల్చకు, వదిలేవా అని. లేదు, నువ్వు ఇప్పుడు కష్టపడితేనే నీకు బాగుంటుంది జీవితం అని చెప్పినా కూడా వినలేదు. సరే కానీ అని దాన్ని అలా వదిలేసి ఆవరణలో మిగతా కుండల్ని, కుండీల్ని, కూజాలని అన్నిటినీ కాల్చాడు. ఇతను కూడా అన్నీ అమ్ముడైపోయినాయి. కొనేవాళ్ళు ఎవరుంటారు ఈ పచ్చికుండని? అది అలాగే ఉంది. కుమ్మరి ఏం చేశాడు, తన దగ్గర ఉన్న ఒక కుండలో నీళ్లు నింపాడు, కొన్ని కుండీల్లో మట్టి నింపి మొక్కలు పెట్టాడు. అమ్మయ్యా, నాకు బరువు లేదు, బాధ్యతలు లేవు, హాయిగా ఉన్నాను అని అది సంతోషంగా గడుపుతోంది. ఒకరోజు తుఫాను వచ్చింది, పెద్ద వర్షం. కుండ మెల్లిగా కరిగి మట్టిలో కలిసిపోయింది. అప్పుడు ఆఖరి క్షణంలో దానికి సత్యం బోధపడింది. జీవితంలో తొలి దశలో కష్టపడితే జీవితం అంతా దర్జాగా హాయిగా బతకొచ్చు అని.
అరే చదువుకోండిరా అనే బదులు ఇలాంటి ఒక్క కథ చెప్పి మీరు తొలి దశలో కష్టం అనుకోకుండా ఇష్టంగా చదవండి అని చెప్తే పిల్లలు ఖచ్చితంగా మోటివేట్ అవుతారని చెప్తూ ఒకసారి కుంకుడుకాయలు కొడుతూ ఉంటే గింజలు కొన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఒక గింజ దొర్లి కింద పడింది. గింజ దొర్లి కింద పడితే నేను ఆ గింజను చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఒక బాలల నీతి కథగా మారింది. ఆ కథ ఏంటో ఇప్పుడు ఊరికే చూద్దాం. ఒకరోజు ఒక కుంకుడు గింజకి, పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు నాకు ఈ సభలో, అది సంతోషం. ఒకరోజు ఒక కుంకుడు గింజకి చాలా దిగులేసింది, ఏడుపు వచ్చింది. అది ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంది, వెక్కి వెక్కి ఏడుస్తోంది. చాలాసేపు ఆ కుంకుడు గింజను ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి ఒక చింతగింజ దాని దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు కుంకుడు గింజ అని పలకరించింది. అలా ప్రేమగా పలకరించేసరికి కుంకుడు గింజకి ఇంకా ఏడుపు వచ్చింది. అది మళ్ళీ ఏడుస్తోంది. ఏమైంది అని అడిగితే చెప్పదు, రకరకాల కారణాలు ఊహించింది. చివరికి ఎందుకు నల్లగా ఉన్నావనా, నేను నల్లగానే ఉన్నాను కదా అని ఓదార్చే ప్రయత్నం చేసింది చింతగింజ. అప్పుడు కుంకుడు గింజ అంది, అదేం కాదు, సెలవుల్లో, ఆదివారాలు, వేసవి సెలవుల్లో అందరూ నీతో ఎంచక్కా ఆడుకుంటారు, చింతపిక్కలాట ఆడుకుంటారు, మీ గింజలన్నీ పోగేసి చక్కగా ఆడుకుంటారు, నాతో ఎవ్వరూ ఆడుకోరు అని మళ్ళీ ఏడుస్తూ ఉంది. చింతగింజ నవ్వుకుంది, ఓ అదా, మరి నేను ఉంచిన చోటే కుదురుగా ఉంటాను, నువ్వు దొర్లిపోతూ ఉంటావు కదా, మరి నీతో ఎలా ఆడుకోవాలి అంది. ఇదే ఒక టీచర్ కానీ, పేరెంట్, తల్లి కానీ, అరే అటు ఇటు పరిగెత్తకండిరా, అల్లరి చేయకండిరా, చక్కగా కూర్చోండిరా అంటే వాళ్ళకి ఎక్కుతుందా? ఒక ఉపన్యాసంగా కానీ, వ్యాసంగా కానీ చెప్తే వినబుద్ధి అవుతుందా? ఇలా ఒక కథగా చెప్తే గుర్తుండిపోతుంది. ఈ కథ విన్న తర్వాత మరొకసారి ఎప్పుడైనా, ఏరా మీరు చింతగింజగా ఉంటారా, కుంకుడు గింజగా ఉంటారా అంటే పిల్లలు వెంటనే నవ్వుకుంటారు. వాళ్ళకి అది ఖచ్చితంగా గుర్తుంటుంది, కుదురుగా ఉండాలి. వ్యక్తుల్ని, ప్రాచీన కవుల అద్భుత సాహిత్యాన్ని దేశ భాషలందు తెలుగు లెస్సని పలికి తెలుగు జాతిని, దేశ ఖ్యాతిని చాటి చెప్పిన కృష్ణదేవరాయ కీర్తిని ఏమని వర్ణించను నా తెలుగు తల్లి వైభవాన్ని. సమయం చాలా తక్కువ ఉంది. మీ అందరి కళ్ళు గడియారం ముళ్ళకేసి గుచ్చుకుంటున్న సందర్భంగా, లేకపోతే గడియారపు ముళ్ళే మీ గుండెల్లో గుచ్చుతున్న సందర్భంగా సింపుల్గానే ఒక 2-3 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. ముందుగా పేరు పేరున ఎగువ సభకు, దిగువ సభకు నమస్కారం. తర్వాత ఒక ఎస్ఐ గారికి తెలుగు అంటే చాలా ఇష్టం. ఆయన తెలుగులో బోర్డు పెట్టాడు బయట. ఏమని పెట్టాడు? నగరవాసులకు విజ్ఞప్తి, ఇచ్చట ఈ నగరవాసులకి విజ్ఞప్తి, మీకెవరికైనా విలువైన సంపద, నగలు, వస్తువులు పోయిన ఎడల మీరు విచారించకండి, మాతో చెప్పండి, మేము విచారిస్తాం. అక్కడ విచారించడం అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అని అర్థం. అక్కడ తెలుగులో ఉంది ఈ అద్భుతమైనటువంటి హాస్యాన్ని జోడించేటువంటి విషయం. తెలుగు పాట రాసుకున్న పాట, పూర్త వయసు పుస్తకాలలో దాచుకున్న పాట, చిలిపికల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట, పడుచుగుండె ప్రాంగణాలలో మెచ్చే పాట, ఒకరికి అంకితమే. సర్కిల్ ఒక రింగు లాంటిది ఒకటి ఉంది, దాని పేరు మెటా. అది కూడా ఏఐనే. అయితే ఇప్పుడు చాట్ జీపీటీ ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తున్న తరుణంలో చైనా వాళ్ళు డీప్ సీక్ అని ఇంకోటి కనుక్కున్నారు, ఒక యాప్. మనకి సాహిత్యంలో కథలు దొరకపోవడం అనేది ఏమీ లేదు. మనకి ఎటువంటి కథలు కావాలంట అటువంటి కథలన్నీ కూడా మనకు లభిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో లభించే బుక్స్ వల్ల కానివ్వండి, పత్రికల వల్ల కానివ్వండి, ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా డిజిటల్ మ్యాగజైన్స్ వచ్చినాయి. మనకి డిజిటల్ మ్యాగజైన్స్లో కూడా చక్కటి కథలు లభ్యమవుతున్నాయి. మరి కథ అనేది ఎందుకు అని చెప్పి అనుకుంటే, మనం కథ ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతాం. వ్యక్తిగతంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దిద్దుబాటు కథ చదివినప్పుడు ఒక స్త్రీ తన ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి,
అనేటువంటి ఒక సందేశం అనేది నేటి సమాజానికి అందుతుంది. సమాజానికి తర్వాత వ్యక్తిగతంగా కూడా అందే ఈ ప్రయోజనం అనేది కథ ద్వారా మనకు లభిస్తున్నప్పుడు సాహిత్యం యొక్క రూపురేఖలు మనలో చిత్రించుకుంటాయి.